అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. అట్ ది సేమ్ టైం శ్రీరామనవమి రాబోతుంది కాబట్టి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా, సుమన్ టీవీని ఆదరించే ప్రేక్షకులకి అండ్ వ్యూయర్స్కి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎస్ ఈరోజు నేను ఒక గొప్ప పొలిటీషియన్ అని చెప్పకూడదు, ఒక మంచి లీడర్ అని చెప్పాలి. ఎప్పుడు ప్రజల్లో ఉంటూ అండ్ ప్రజల క్షేమం కోసం ఆలోచించే ఒక లీడర్ అని చెప్పొచ్చు. దాదాపు 5 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, ఒకసారి పార్లమెంట్ ఎంపీ అండ్ ఒకసారి రాజ్యసభ, ఇన్ని పదవులు అధిరోహించినప్పటికి కూడా ఎప్పుడు కూడా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏదో చేయాలన్న ఒక తపంతో రాజకీయాల్లో నుంచి బయటికి వచ్చినా కానీ ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ ఏమాత్రం కొంచెం కూడా తగ్గలేదంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఆయన ఎలాంటి బిహేవియర్, ఎలాంటి క్యారెక్టర్ ఉండబట్టి ఇప్పటికి కూడా ఆయన తెలుగు ప్రేక్షకులకి ఇలానే గుర్తున్నారు అంటే ఆయన క్యారెక్టర్ మాత్రమే ఆయన నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో కావాల్సింది ఒకే ఒకటి, క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీని ఆయన ఎప్పుడు కూడా మిస్ చేసుకోలేదు. జనం దగ్గర నుంచి ఎప్పటికెప్పుడు వాళ్ళ ప్రేమ ఆదరణలతో అంత ఎత్తు ఎదిగినప్పటికి కూడా, అండ్ అంత గొప్ప మహానుభావుడు అల్లుడైనప్పుడు కూడా, అంత గొప్ప రాజకీయ నాయకురాలకి భర్త అయినప్పుడు కూడా, అంత గొప్ప డాక్టర్ అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక సామాన్య మనిషిగానే బతకాలన్న ఉద్దేశంతో ఆయన ఆలోచించే విధానం కావచ్చు, ప్రజల పట్ల చూపించే ప్రేమ కావచ్చు, ఆయన ఇప్పటికీ అంత ఆరోగ్యంగా ఉంచిందని చెప్తూ ఉంటారు అందరూ బయట. అండ్ ఆయన కూడా అదే నమ్ముతారు. కాబట్టి ఈరోజు నేను ఆ రాజకీయ నాయకుడిని మీ అందరికి ఇంకొకసారి కెమెరా ముందుకు తీసుకొచ్చి గత విశేషాలు తెలియజేసుకునేలా చేద్దామని ఒక చిన్న ప్రయత్నమే. ఆయన ఎప్పుడు కూడా గొప్ప పొగడ్తలకి, లేకపోతే లగ్జరీ లైఫ్ కి, లావియస్ కి దేనికి ఇష్టపడరు అనమాట. చాలా సింపుల్ గా లైఫ్ స్టైల్ కొనసాగించే ఒక వ్యక్తి. సో హీ ఈజ్ నన్ అదర్ దెన్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. సో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు గొప్ప పొలిటీషియన్, ఒక మంచి డాక్టర్ అండ్ గొప్ప మనిషి. అలానే నందమూరి తారక రామారావు గారికి పెద్దలుడు, మన పురంధేశ్వరి గారి భర్త అండ్ మనందరికి ఎంతో ఇష్టమైన మనిషి అనమాట. సో ఈ వింటేజ్ హౌస్ లుక్ చూడండి ఎంత అందంగా ఉందో. ఎన్నో ఇయర్స్ నుంచి ఎంతో కష్టపడి, అండ్ ఆయన చెప్పారు ఈ ఇంటి హిస్టరీ గురించి నేను చెప్తూ ఉంటే చాలా షాక్ అయ్యాను నిజంగా. ఆయన గొప్పలు చెప్పుకోవచ్చు కానీ ఎక్కడా లేదండి ఆయన ఈ ఇంటి గురించి చెప్పిన కష్టం, ఈ ఇల్లు కట్టిన విధానం, స్లాబ్ వేసుకున్న విధానం అండ్ కొన్న విధానం ఆయన చెప్పుకుంటూ వచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సో ఆయన మాటల్లో తెలుసుకుందాం. సో ఇక్కడ కనిపిస్తున్నారు ఆ గొప్ప మనిషి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. గొప్ప ఏం కాదులేండి సార్, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? సంతోషం సంతోషం రోషన్ వచ్చినందుకు సంతోషం. రోషన్ వచ్చినందుకు సంతోషమా? సో నేను మీ ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను సార్. సంతోషం. సో ఈ ఇంటి గురించి మీరు చెప్పగానే ముందు క్యాప్చర్ చేద్దామని చెప్పాను కెమెరామెన్ కి. సో ఇంట్లో ఎక్కడ చిన్న మార్బుల్ కూడా మార్చలేదండి. యాజ్ ఇట్ ఈస్ గా ఆయన పడ్డ కష్టం డైలీ గుర్తుండాలని అలానే ఉంచారు యాజ్ ఇట్ ఈస్ గా హౌస్ మొత్తం కూడా. సార్ ప్లీజ్ కమ్, ఏం చెప్తారు మీ కష్టం గురించి? కష్టం అంటే దేని గురించి కష్టం? అంటే మీరు నాకు చెప్పారు కదా ఈ హౌస్ కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. కష్టం అంటే ఇల్లు పెద్దది కావాలి ఉండేది, కానీ పెద్దది కట్టలేనటువంటి పరిస్థితి. చెప్తే నమ్మకపోవచ్చు మీరు, ఓకే, కానీ అది వాస్తవము. నందమూరి తారక రామారావు గారు ఒక ముఖ్యమంత్రి గారి అల్లుడు, మళ్ళీ ఏదైనా చేస్తారు, ఎంత పెద్ద ఇంట్లో అయినా ఉంటారన్న బయట అనుకునే నాయకులు కావచ్చు, లేకపోతే ఓటర్స్ కావచ్చు, ఎవరికైనా ఉండొచ్చు మేబీ. రామారావు గారి అల్లుడు అనేటటువంటిది నాకు అదృష్టంగా భావిస్తాను. కానీ దాని వలన కానివ్వండి, దాని ద్వారా కానివ్వండి, నేను సంపాదన లేకపోతే రామారావు గారు ఏదో ఇచ్చారు అనేటటువంటి అవకాశం ఇక్కడ ఏమీ లేదు. ఓకే, అందుకనే 38 సంవత్సరాలు కూడా నుంచి కూడా 380 గజాల ఇంట్లో సంతోషంగా సంతోషం. ఎందుకంటే సంతోషం కుటుంబం యొక్క పరిస్థితి, కుటుంబం వచ్చేటటువంటి గౌరవము, అర్థం చేసుకునే విధానం, కుటుంబం ఇచ్చేటటువంటి ఆ లవ్ అండ్ ఎఫెక్షను, వాళ్ళు కూడా అంత ఇదిగా సమాజంలో గౌరవించబడటం అనే దానికి గౌరవం. సూపర్. అది అదృష్టం, అది ఆనందం.
సూపర్. సో నందమూరి వంశంలో ఉన్న ప్రతి కొడుకింటికి వెళ్ళినా, ప్రతి కూతురింటికి వెళ్ళినా, అల్లుళ్ళ ఇళ్లలో కూడా వీళ్ళ ఫోటో అయితే తప్పనిసరిగా ఉంటుందండి. ఎన్టీఆర్ గారు అండ్ బసవతారకమ్మ గారు. సో పురంధేశ్వరి గారు సేమ్ వాళ్ళ అమ్మగారు లాగా కొంచెం కనిపిస్తారు నాకు. నాన్నగారి వాక్ వచ్చింది కాబట్టి రాజకీయాల్లో దున్నుకొచ్చారని చెప్పి అందరూ చెప్తుంటారు. ఇద్దరు కలయికే పురంధేశ్వరి గారు చెప్పాలంటే. తప్పకుండా తప్పకుండా వాళ్ళిద్దరూ ఒకళ్ళు ఆవిడ కుటుంబ నేపథ్యంలో ఆవిడ ఆదర్శం, పబ్లిక్ లైఫ్ లో ఈయన ఆదర్శం. ఓకే, రెండు కలబోత పురంధరేశ్వరి. సూపర్. సార్ ఏంటి సార్ ఇదంతా మీకు ఇష్టమా ఈ కలెక్షన్, లేకపోతే పురంధేశ్వరి గారికి ఇష్టమా? చాలా బాగున్నాయి. ఇవి కూడా ఎన్నో ఇయర్స్ టాంజూర్ అనేటటువంటిది ఆవిడకి ఉన్నటువంటి, ఆవిడకి నాకంత ప్రవేశం లేదు కానీ పురంధేశ్వరి గారికి ఈ టాంజూరు కళ అంటే మాత్రం ఇష్టం. ఆవిడే చేయించుకుంటుంది. వెంకటేశ్వర గారి అమ్మగారు ఉన్నారు, ఇంతవరకు ఎవరు చూడలేదు. ఒకసారి ప్లీజ్. సార్ అమ్మగారి పేరేంటి? రమాదేవి. నాన్నగారి ఫోటో కూడా ఉన్నది, ఊళ్ళో ఉంది కానీ ఇక్కడ పెట్టలేకపోయాము. చూడు చాలా తక్కువ. చూసారా అమ్మగారు మీ సక్సెస్ అంతా రాజకీయాలలో? అమ్మగారు 80 ఎప్పుడు చనిపోయి, ఆవిడకి 85 సంవత్సరాలు. చనిపోయినప్పటికీ నేను మంత్రి చేశాను, ఎమ్మెల్యే చేశాను. ఆవిడ ఇంట్లో ఉంది అని అంటే మాకు కారంచేడులో ఉంటుంది, అక్కడే ఉంటుంది, వచ్చేది కాదు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయటం కానీ, ఆవిడే వంట చేసి ఆవిడే కత్తిపేట కొయ్యటం కానివ్వండి, బాండీ పెట్టడం కానివ్వండి ఆవిడే చేస్తుంది. అమ్మగారు ఆవిడ అంత ఓపిక అంతే చేస్తుంది. రాత్రి 12 గంటలకు ఎవరైనా వచ్చినా కూడా అప్పటికప్పుడు కూర తయారు చేసి మళ్ళీ అప్పటికప్పుడు వంట మొదలు పెట్టేసేసి అప్పటికప్పుడు వంట చేసేస్తుంది. ఆవిడకి భోజనం పెట్టబట్టే మాత్రం మామూలు ఇష్టం కాదు, అంత ఇష్టం అనమాట. ఆవిడ చనిపోతే భోజనాలు ఏర్పాటు చేసాము. 28,000 మంది వచ్చి తిన్నారు. ఆవిడకి తృప్తి కలిగించేటటువంటి కార్యక్రమం అని చెప్పి నేను కూడా అంత పెద్ద ఎత్తున చేసుకోగలిగాను. ఆవిడ పప్పుచారు కోసం మధ్యాహ్నం వచ్చినటువంటి వాళ్ళు నైట్ పప్పుచారు ఉంటుంది మా ఇంట్లో. ఆవిడ పప్పుచారు కాసిందనంటే ఆ పప్పుచారు తినాలని చెప్పి ఆ మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు కూడా సాయంత్రం దాకా ఉండి భోజనం చేసి వెళ్తారు అనమాట. సూపర్. అంత బాగా చేస్తారు అమ్మ పప్పుచారు అయితే. ఏ కూరలే చేస్తుంది ఇప్పటికీ. నేను ఆ కూరలే ఇష్టపడతా ఉంటాను. మా ఇంట్లో కూడా అలాంటి వాతావరణం, ఆ పప్పు, తోటకూర, ఆ కందిపప్పు పచ్చడి. నాన్ వెజ్ పెద్దగా తింటారా మీరు? నాన్ వెజ్ తింటాం కానీ అంత వారానికి ఒకసారి, అందుకంటే ఉండదు. ఓకే, ఇప్పుడు చెప్పారు కదా మనవాళ్ళతో మనవరాలతో స్పెండ్ చేస్తున్నారని టైము. సో దగ్గుపాటి ఫుల్ ఫ్యామిలీ పిక్చర్ అన్నమాట ఇది. సార్ బాబు హితేష్, తర్వాత అమ్మాయి నివేదిత. ఓకే, నివేదిత పిల్లలు శ్రేష్ఠ, జయరాము. ఓకే, అల్లుడు అరుణు, కోడలు పూజ. ఓకే, పిల్లలు భైరవ్ అండ్ రుద్ర, రామ్స్. హితేష్ గారి పిల్లలు. ఒక బాబు ఒక పాప. వాళ్ళిద్దరు పాప పిల్లలు శ్రేష్ఠ అండ్ జయరామ్. ఓకే, అట్లవైపు బాబుకి 2 మగపిల్లలు. ఓకే, పాపకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఓకే, వాళ్ళు వైజాగ్ లో ఉంటారు. బాబు నా దగ్గరే ఉంటాడు. ఇప్పుడు కొత్త ఇల్లు కడుతున్నాడు బాబు. వ్యాపారంలో బాగా సక్సెస్ అయ్యి, అందువల్ల అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఒక మంచి ప్లాట్ తీసుకుని. మీరైతే షిఫ్ట్ అవ్వకండి, నేనా హ్యాపీగా ఉండండి. చాలా బాగుంది సార్, ఇది బాగుంది. అప్పుడు వచ్చిందేనా మీరు చేసిందేనా? అప్పుడు 2 లక్షలు కొన్నాం మేము. అప్పుడు 2 లక్షలకి ఇది ఇల్లు అంటే అండర్ కంప్లీట్ అవ్వలేదు అప్పటికి. చిన్న ఇల్లు. పరమకృష్ణరావు గారు ఐఏఎస్ ఆఫీసరు, ఆయన దగ్గర కొనేసేసి తర్వాత దీంట్లోనే బాలకృష్ణ, బ్రహ్మణి అందరూ ఒక 6-7 నెలలు దీంట్లోనే ఉండేవారు. పైన టాప్ కూడా ఉండేది కాదు. మేము ఎందుకంటే వాళ్ళకి ఇల్లు పూర్తి కాల, షిఫ్ట్ అయిపోయారు, ఇక్కడే ఉండేవారు. అందరూ 2 ఫ్యామిలీస్ ఇక్కడే ఉండేవాళ్ళు. స్టేర్ కేస్ కూడా మధ్యలో పెట్టారు. ఆ స్టేర్ కేసు ఆర్కిటెక్ట్ ఇచ్చాడు. ఆ రోజుల్లో కొంచెం మంచి కింద లెక్క, చాలా మంది చూసిపోతా ఉండేవారు ఇప్పుడు. ఇట్స్ ఓకే. ఇప్పుడు అన్ని ఏరియాలోనూ ఉంటుంది ఇప్పుడు అది. అవునవునవునవును. సో మీరు ఆఫీస్ అంతా కింద పెట్టుకున్నారా? మాది ఆఫీస్ కింద. ఓకే, కిందకి వెళ్తారా? సరే, వెంకటేశ్వర గారు ఆఫీస్ రూమ్ కూడా చూద్దాం. ఇంకొకటి మీ అక్కడ కారం చేడు ఇల్లు కూడా చాలా బాగుంటుంది సార్. కారం చేడు ఎన్ని ఇయర్స్ ఓల్డ్? అది 72 నేను పుట్టినప్పుడు కట్టింది. మీరు పుట్టినప్పుడు కట్టింది? నేను పుట్టినప్పుడు కట్టారు. 71, 72 ఉంటుంది. అప్పుడప్పుడు సంక్రాంతికి అంతా గెట్ టుగెదర్ కలుస్తారు కదా? అప్పుడు కలుస్తాము మేము. ఇప్పుడు కూడా ప్రతి నెల నేను వెళ్తాను. బాబు అక్కడే కాబట్టి బిజినెస్, ప్లాంట్
ఈ రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ ఎవ్రీ మంత్ 2-3 times వెళ్తాడు. ఓకే. అక్కడే ఉంటాము. అక్కడ స్టాఫ్ అంతా కూడా మామూలుగా ఉంటుంది. బహుశా ఎక్కడ చూసుండం ఇలా అంటే దీన్ని ఏమని చెప్తారు, ఇంటి కింద సెల్లార్ టైప్, ఇది చాలా తక్కువ ఉంటుంది, అరుదుగా ఉంటుంది. అంటే ఇది అప్స్ అండ్ డౌన్స్ ఉంది కాబట్టి ల్యాండ్ దీన్ని ఇక్కడ యూజ్ చేసామండి నా లైబ్రరీ. సో ఎన్టీఆర్ గారికి సంబంధించిన జ్ఞాపికలు చాలా పెట్టుకున్నారు సార్ మీరు, అన్నగారివి. ఆయన లేకపోతే మేము లేము కదా, ఆయన లేకపోతే మేము లేము కదా. ఓకే. బుక్స్ బాగా చదువుతారు అనుకుంటా, అందుకని బుక్స్ ఈ మధ్య బాగా ఒక 5 books అయితే మీకు ఫేమస్ సార్. కలెక్ట్ చేస్తా ఉంటాను, అన్ని చదవకపోయినా కొన్ని ఉంటాయి, అన్ని చదివాను కాదు లెక్క. కావాల్సింది తీసుకోవడానికి. ఎక్కువ తెలుగు బుక్సా ఇంగ్లీష్ బుక్సా? ఎక్కువ తెలుగు బుక్సే ఉంటాయి, ఇంగ్లీష్ అవసరమైనప్పుడు ఇంగ్లీషు. ఓ, ఇక్కడ ఉన్నారు. అప్పటికి ఎమ్మెల్యేనా మీరు? 83లో ఎమ్మెల్యే కదా, 83లో. ఓకే. సో ఇది ఎప్పుడు? ఇది యుఎన్ లో పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత 91లో యుఎన్ జనరల్ అసెంబ్లీ. అంటే జనరల్ అసెంబ్లీలో మామూలుగా మాట్లాడటం అనేది ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ఎక్స్ మినిస్టర్ ఉంటుంది. ఆ రోజు ఎందుకు నాకు వాజ్పేయి గారు యాక్చువల్ గా మాట్లాడాలి. ఆ రోజున వాజ్పేయి గారు ఆ ఉదయం మేమంతా డెలిగేట్స్ యుఎన్కి 1 month ఉంటాం అక్కడ. ఓకే. మార్నింగ్ మీటింగ్ లో నేను మాట్లాడతానని అడిగితే వాజ్పేయి గారికి చూశారు. మాట్లాడతావా అన్నాడు. మాట్లాడతాను సార్, ఇచ్చేయండి దానికి అన్నాడు. అది తర్వాత దీనికంటే ముందు నెల్సన్ మండేలా మాట్లాడాడు ఇక్కడ అపార్థైడ్ మీద. ఓకే. 91లో. అప్పటికి ఇంకా ప్రెసిడెంట్ కాల, జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఈస్ గోయింగ్ అరౌండ్. ఓకే. అండ్ దెన్ హీ వాజ్ ఇన్వైటెడ్. ద సబ్జెక్ట్ ఈజ్ అపార్థైడ్. సో 100 countries, 180 అట్లా ఉంటాయి, 60 అట్లా ఉంటాయి కదా, అందరూ వాజ్ దేర్. అక్కడ మనకు అవకాశం అప్పుడు తెలియదు నాకు ఎంత గొప్ప. తర్వాత చూసుకుంటే అప్పుడు నేను ఇక్కడ మాట్లాడాను అని. అది వాజ్పేయి గారు ఇచ్చినటువంటి అవకాశం. అది ఇది మావయ్య సీఎం అయ్యారా? ఇది నేను ప్రమాణ స్వీకారం, నేను మంత్రిగా ఆ పక్కన కుముద్దిని చేసి గవర్నర్. ఓకే. ఇది వచ్చేటప్పటికి మోడీ గారు, మేడం గారి బాస్ అంతా. మేడం గారి బాస్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, గ్రేట్ లీడర్ జనసంఘ్, ఆరిజిన్ ఆఫ్ బీజేపీ ఆయన. ఇది మాత్రం చాలా విశిష్టమైనటువంటి ఫోటోగ్రఫీ. ఇది విశ్వామిత్ర. అప్పుడు ఇది విశ్వామిత్ర కాదు, దానవీర సూరకర్ణ. అనుకుంటారు మీరు, కానీ అది కాదు. చండశాసనుడు సినిమా తీస్తా ఉన్నారు. ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత రామకృష్ణ ఇన్స్టిట్యూట్స్ లో ఆయన పైన ఉండేవాళ్ళం మేమంతా రూమ్స్ లో. కింద షూటింగ్ జరుగుతూ ఉండేది. అదొకటి. ఇంకో 2 సినిమాలు చేశారు అప్పుడు పార్టీ పెట్టిన తర్వాత. ఆ కింద దీంట్లో అంతర్నాటకం అన్నమాట. ఇది అంతర్నాటకం సినిమాలో అంతర్నాటకం. ఆ అంతర్నాటకంలో ఈ వేషంలో ఉన్నాడు ఆయన. నేను ఎవరో వస్తే కిందకి తీసుకెళ్తా. నేను ఆఫీస్లో కూర్చుంటాను, ఎవరైనా కొత్త వాళ్ళు చేరడానికి వచ్చిన వాళ్ళు నేను తీసుకెళ్తా ఉంటా. ఆ రకంగానే కేసీఆర్ని తీసుకెళ్లాను, ముద్దుకృష్ణ నాయుడు వీళ్ళంతా తీసుకెళ్లాను. పార్టీలో చేరడానికి వచ్చాడు కేసీఆర్. తీసుకుని కిందకి వెళ్తే ఆయన షూటింగ్లో ఆయన అంటే చూస్తా ఉన్నాను. అర్థమైంది ఆయనకి. రా అన్నాడు, పక్కన నిలబెట్టి ఫోటో తీయమన్నాడు ఆయన. అంటే దాని ఇంపార్టెన్స్ తెలుసు కదా. సో పక్కన అది ఆ ఫోటో అనమాట. రామారావు గారి తోటి ఆవేశంలో ఉండి ఫోటో తీసుకోవడం అనేటట్టు ఉంటుంది. చాలా రేరు. మిగతా వాళ్ళు ఎవరిని బయట వాళ్ళని రానిరు స్టూడియోలోకి. నేను అలా ఆ పార్టీ పెట్టిన తర్వాత అక్కడే ఉండేవాడు కదా, స్టూడియోలో ఉండేవాడు. సో ఎంత అల్లుడైనా కానీ మీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఫస్ట్ నుంచి కూడా కొంత. అది మామూలు అనుకోండి, ఆయన బిజీలో ఉంటాడు కదా. అవునవును. మా ఎక్కడ అవకాశం దొరుకుతుంది. ఓకే. ఓ సూపర్. ఫస్ట్ నుంచి ఉంది సార్ మీ దగ్గర? లేదు, ఎవరెవరో ఇచ్చినవి తీసుకొచ్చి పెడతాం, అందుకంటే పెద్ద విశేషం లేదు. సో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అన్నగారి బొమ్మలేంది అసలు మనం చూడలేం. సో గొప్ప నటుడు, గొప్ప నాయకుడు, గొప్ప మనిషి. సో నాకైతే కొంచెం ఇంచుమించుగా కారంచేడులో
మీ ఇంట్లో తిరిగినట్టే ఉంది సార్ ఈ కిందకు వస్తే ఇప్పుడు. ఇల్లు పెద్ద ఇల్లు అది, వెనక మళ్ళా అంత 1 ఎకర్లో ఉంటుంది అది. దాని విషయం వేరు. ఫ్యాన్స్ మీట్ వెంకటేశ్వర గారికి ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. बोले सुबह मुझे फोन करे अमेरिका से. मुबारक ఈద్ ముబారక్. వీళ్ళ ఫాదర్ నా దగ్గర పిఎస్ చేశారు, కన్నం సాహెబ్ అని. ఓకే. వాళ్ళు అమెరికాలో ఉంటారు, ఆ పిల్లలిద్దరు. వాళ్ళిద్దరు మిలియనీర్స్ అయ్యారు అక్కడ, బిజినెస్ పెట్టి కంపెనీ పెట్టి. వాళ్ళు ఒక రోజు వచ్చి నాకు బయట కార్ ఉంది, కార్ తీసుకొచ్చి కార్ పెట్టిపోయారు. మేము మీ వల్ల ఇంత వాళ్ళు అయ్యాం సార్ అని చెప్పి కార్ గిఫ్ట్ గా ఇచ్చారు. కార్ తీసుకొచ్చి కార్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇవాళ వాళ్ళ ఇంటి నుంచి బిర్యానీ వస్తుంది నాకు ఓకే రంజాన్కి. ఇది 30 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల నుంచి ఇట్లా. సూపర్, గ్రేట్ గ్రేట్. అది ఆయన సంపాదించుకున్న ఆస్తి. గ్రేట్. సో నిజంగా సార్ మీ గురించి చాలా చాలా వినాలని చెప్పేసి చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఎస్పెషల్లీ నన్ను అడిగింది ఏంటి అంటే, ఈరోజు వెంకటేశ్వర గారి ఇంటర్వ్యూలోకి స్టార్ట్ అయ్యే ముందు ఒక మాట అయితే ఇవ్వాలి. బుక్లో రాసింది ప్రతిదీ కూడా అందరూ చదవలేరు. రూరల్ ఏరియాలో తెలుగుదేశం పార్టీకి కావచ్చు, అన్నగారికి కావచ్చు, మీ కుటుంబానికి కావచ్చు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే రూరల్ ఎస్పెషల్లీ బీసీ సెంటర్స్లో తెలుగు కూడా చదవని వాళ్ళు. అలాంటి వారికి వెంకటేశ్వర గారి నోటితో వినాలన్న కోరిక అయితే చాలా మందికి ఉంది. ఈ రోజు ఆ కోరిక నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా నేను నా సైడ్ నుంచి అడుగుతున్నాను సార్. ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్రయత్నం సో లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు.